morning. It's 30th April. Let's see what Aries has got in store for itself today. టారో ప్రకారంగా ఏరీస్ వాళ్ళు కొంచెం నర్వస్గా ఉన్నారు రాబోయే కాలం గురించి. ఈ రాబోయే కాలం గురించి మీరేం వరి అవ్వకండి, ఎందుకంటే ఏది ఎలా జరగాలో అదా ఎలాగో జరిగిపోతుంది. మీ రాబోయే కాలం చాలా బాగుంది, కానీ మీ వరి వల్ల లేనిపోనివన్నీ మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దెర్ ఈజ్ అనదర్ థింగ్, వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్ మీ అనేది చాలా నడుస్తోంది మీ మనసులో. అది మీరు పక్కన పెట్టండి, అది మీకు ఇంపార్టెంట్ కాదు. వాట్ దే థింక్ ఈజ్ దేర్ పర్స్పెక్టివ్. యూ గో ఇన్ యువర్ లైన్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ రైట్ రూట్ రైట్ నౌ. మీ రూట్ని ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేయడానికే వస్తున్నాయి అనే అవగాహనతో ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ అ వండర్ఫుల్ డే. Now let us see what Taurians have got in store for themselves today. టోరియన్స్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్తో ఉన్నారు. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుందా లేదా అనే డౌట్తో ఉన్నారు. డౌట్ ఎవరి మీదో నమ్మకం లేక కాదు, టోటల్ ట్రస్ట్ లేక. గెట్ ఇన్ టు అ మోడ్ ఆఫ్ టోటల్ ట్రస్ట్, absolute trust on God, I may say, because ఎక్కడో జస్టిస్ జరుగుతుందా లేదా అనేది వాళ్ళ మనసులో ఉంది. కోర్ట్ కేసెస్ కానీ ఏదైనా జస్టిస్ జరగాల్సిన ప్లేస్ అంటే మీ కాక ఇంకొకళ్ళకి కూడా సేమ్ లెవెల్లో ఉండి అప్రైజల్ రావడం కానీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ వేర్ యూ ఫీల్ జస్టిస్ హ్యాస్ టు కమ్, జస్టిస్ విల్ కమ్ టు ద పర్సన్ హూ డిజర్వ్స్ ఇట్ బెస్ట్. సో ఇఫ్ యూ ఆర్ వన్ హూ డిజర్వ్స్ ఇట్ బెస్ట్, ఇట్ విల్ కమ్ టు యూ. మీ వరి అవ్వడం వల్ల ఆ ఎనర్జీస్ స్టాల్ అవుతున్నాయి, రెసిస్ట్ అవుతున్నాయి, కానీ గ్రో అవ్వటం లేదు. సో డు నాట్ వరీ అబౌట్ థింగ్స్. యూ ఆర్ ఆన్ ద రైట్ లైన్. కీప్ యోర్ థింగ్స్ గోయింగ్ రైట్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. Let us see what Gemini has got in store for itself today. జెమినై పీపుల్కి ఫ్యామిలీ విషయంలో దూసుకుపోమ్మని మంచి సిగ్నల్ వచ్చింది. మీ ఇంట్లో కానీ ఎవరిదైనా మ్యారేజ్ కుదరాలా, మీ ఇంట్లో కానీ ఏదైనా పెద్ద ఫంక్షనో పెద్ద గెట్ టుగెదరో ప్లాన్ చేస్తున్నారా, ఈరోజు ఎక్కువ లాగులు పీకులు లేకుండా గో అహెడ్ అండ్ మేక్ అ డిసిషన్. బికాజ్ ఇంకా ఎక్కువ టైం లేదు అనే ఒక సిచ్యువేషన్ కోసం కూడా మీకు బాగా క్రియేట్ అవుతోంది. ఈ చాలా క్రియేట్ అయిన ఈ సిచ్యువేషన్ని మీరు ఇంకొంచెం పొడగనిస్తే అదేమవుతుందంటే మీ ఓన్ టైంనే తినేస్తూ ఉంటుంది. అండ్ ఫర్దర్ వెళ్ళాక ఆ టైంలో డిసిషన్ తీసుకోవాల్సింది అనే ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఫ్యామిలీ పరంగా ఇవాళ మేక్ అ డిసిషన్. Now let us see what Cancerians have got in store for themselves. Cancerians are kings today. They are in a zeal to make decisions. They want to take everything into their hand. Take it. But do not hurt anybody in this whole projection అంటోంది. మీ మాటల్లో కానీ మీ స్నాచింగ్లో టేకింగ్ ఛార్జ్లో ఎక్కడో కొంతమంది లెఫ్ట్ అవుట్ ఫీల్ అవుతారేమో చూసుకోండి. ఈవెన్ ఎట్ ఆఫీస్ ఆర్ ఎనీ వర్క్ ఏరియా, ఆర్ యూ టేకింగ్ ఎవ్రీబడి ఇన్ అన్ ఇంక్లూజివ్ వే ఆర్ నాట్? Now let us see what Leo people have got in store for themselves. Leo వాళ్ళకి కొంచెం మ్యానిపులేటివ్ మైండ్ నడుస్తోంది ఈరోజు. ఎలాగైనా ఒక సిచ్యువేషన్ని సాధించాలి కనుక కొంచెం మ్యానిపులేట్ చేయడంలో తప్పు లేదే అనిపిస్తోంది. పాజిటివ్ మ్యానిపులేషన్ చేసి ఎవరిని హర్ట్ చేయకపోతే పర్లేదు, కానీ కొంచెం నెగిటివిటీ ఉంటే మాత్రం ప్లీజ్ ట్రైన్ బ్యాక్.
please don't take such decisions, because at a future level this is going to affect you very majorly. చిన్న డిసిషన్ అయినా లేటర్ పెద్దదై మీ నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది, జాగ్రత్త. Now let us see what Virgo people have got in store for themselves today. వర్గో వాళ్ళకి జస్టిస్ జరుగుతుంది అని తెలుస్తుంది. జస్టిస్ జరగడం అనేది ఓల్డ్ జస్టిస్ జరుగుతుంది. ఎవరికైనా ఓల్డ్ కేసెస్ ఏమైనా ఉన్నా, లేదా ఏదైనా ప్రాపర్టీ కేసెస్ ఉన్నా, ఈరోజు వాళ్ళకి చాలా మంచి రోజు. మేబీ అప్రోచ్ యువర్ లాయర్ టుడే ఇన్ అ ప్రాపర్ వే, ఆర్ మేబీ ఇఫ్ యూ హ్యావ్ స్పెషల్ డాక్యుమెంట్స్ షో ఇట్ టుడే. చాలా మంచి రోజు ఇవాళ జస్టిస్ మీ కేసు లాక్కోవడానికి. సో ఇఫ్ దెర్ ఈజ్ అ strange situation in some of your lives where you have to actually go and talk to someone about justice at work or at home, do it today. You'll be successful. Now let us see what Librans have got in store for themselves. లిబ్రన్స్ ఈరోజు కొంచెం రిస్క్ తీసుకోవాలా తీసుకోవద్దా, ఈ సిచ్యువేషన్లో పెద్దదై కూర్చోకుండా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా అనే మైండ్ సెట్లో ఉన్నారు. తీసుకోండి, ఏమీ పర్వాలేదు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ టు టేక్ లిటిల్ రిస్క్స్. ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ అ డిసిషన్ అబౌట్ హోమ్, house, go buy it. This is a very good time for you to go buy a house, do some reconstruction at home, bring iron home. Very good day for you to go buy things for your home. Now let us see what Scorpions have got in store for themselves. స్కార్పియన్స్కి కొంచెం స్పైక్ అండ్ డ్రాప్ నడుస్తుంది. అంటే ఒకరోజు చాలా బాగుంటుంది, మనసు మంచి ఉత్సాహంగా ఉంటుంది, మొన్నాడు ఏకదం చాలా తక్కువ అయిపోతుంది ఎనర్జీ. ఇలా అవడానికి బ్యాలెన్స్ తెచ్చుకోమంటుంది. ఈ టూ మచ్ స్పైక్ అండ్ డ్రాప్లో బ్యాలెన్స్ ఎలా తెచ్చుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ జాగ్రత్తగా తీసుకోండి. మీ అవుట్ సైడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. బయట ఎలా ఉన్నా నా పని నేను చేసుకోవాలి, బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నాకు వర్తించేది నేను చేసే పని అనే మంచి అవగాహనతో ఉండి చూడండి, యువర్ ప్రాబ్లం విల్ బీ సాల్వ్డ్. Now let us see what Sagittarians have got in store for themselves today. Sagittariansకి చిన్న హార్ట్ బ్రేక్ జరిగే ఛాన్స్ ఉంది. హార్ట్ బ్రేక్ ఎందుకు జరుగుతుందండి? బికాజ్ యూ టేక్ సంథింగ్ టు హార్ట్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఇఫ్ స్పెషలీ సంబడి సేస్ నో టు యూ ఫర్ సంథింగ్, some project is there and somebody says no, some lover is there and she says no, or he says no, or some mother is there who says no, does not give you permission, do not feel disheartened, do not take it too much to heart, because it is about the event and not you. Make a difference between you and the event you are thinking about, otherwise it will bring you down in your energies. Now let us see what Capricornians have got to do today. Capricorniansకి ఈరోజు చాలా బాగుంది. ఇఫ్ యూ హ్యావ్ టు గో అహెడ్ అండ్ మేక్ సమ్ డిసిషన్స్ ఆర్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, if there is a chance that you can go and show a presentation about yourself to your boss, today is the day. If you need to confront someone and tell them that you were not wrong, today is a good day. People will understand you as you are, is the day for you. Now let us see what Aquarians have got in store for themselves.
అక్వేరియన్స్ చాలా మంచి లైన్లో జరుగుతున్నారు, కానీ చిన్న చిన్న రెసిస్టెన్సెస్ వాళ్ళు క్రియేట్ చేసుకుని మొత్తం అందరినీ బ్లేమ్ చేస్తారు. ఆ బ్లేమింగ్ మానేసి ఈరోజు చిన్న చిన్న రెసిస్టెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, హౌ యామ్ ఐ థింకింగ్ అబౌట్ దోస్ ఏరియాస్ అని ఆలోచించండి. మీకు మీ సొల్యూషన్ దొరికిపోతుంది. దిస్ ఇస్ సేమ్ యాజ్ యూ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ సంబడి కమ్స్ విత్ ద సేమ్ క్వెరీ టు మీ, వాట్ వుడ్ ఐ ఆన్సర్? That is your answer for the day. Now let us see what Pisces has got in store for itself today. Pisces వాళ్ళు కొంచెం బ్లైండ్ ఫోల్డెడ్గా యాక్ట్ చేస్తారు, ఫర్ గుడ్ ఓన్లీ. ఈ బ్లైండ్ ఫోల్డెడ్గా యాక్ట్ చేయడం చిన్న మ్యానిపులేషన్లో ఒక పార్ట్ అయ్యి మీకు మంచి జరిగి ఎవరిని హర్ట్ చేయకపోతే పర్వాలేదు, కానీ ఈ బ్లైండ్ ఫోల్డెడ్నెస్ ఇంకొకళ్ళ సెన్సిటివిటీని చూడకుండా చేసే మాట అయితే మాత్రం కొంచెం కరెక్ట్ చేసుకోండి, దాన్ని పాజిటివ్గా చేంజ్ చేసుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్, జస్ట్ లుక్ దేర్. Have a wonderful day with all the direction Tarot gave you today. I'll be back again.